కొట్టివేసి అయ్యా నా నోటి మాటలో మీరుండి మాట్లాడి మేము తెచ్చుకోమని నజరుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మంచి కృపలో అవకాశం దేవుడు మనకి ఇచ్చిన దేవత దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 40:12. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆకాశాన్ని భూమిని దేంతో కొలిసాడంట ఆయన? ఆకాశాన్ని భూమిని దేంతో కొలిసాడు తెలుసా మీకు? హల్లెలూయా. జానతో కొలిసాడండి. ఆ మాట వచ్చాడు. అందరు నా వైపు చూస్తున్నారు, అందుకే దాన్ని చదవనివ్వలేదుగా మిమ్మల్ని. అందుకని 11 కానీ చదువుతారు. 40:11. దేవుని స్తోత్రం. ఆయన గొర్రెలు ఎలా చేస్తున్నాడంట? మంచిగా పాలించి తన గొర్రెల్ని పరిగెత్తిస్తున్నాడా? మెల్లగా నడుపుతున్నాడా? ఏం చేస్తున్నాడు? మెల్లగా నడిపించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మెల్లగా నడిపించాలంట. ఎందుకంటే నేను కేకలు వేసి కొట్టండి డమ్ము, పాడండి పాటలు, చేయండి ప్రార్థన, డామ్ డూమ్ అంటే కాదండి. దేవుడు ఏం మాట్లాడుచున్నాడు? తన గొర్రెల్ని పాలించే గొర్రెల్ని మెల్లగా నడిపిస్తున్నాడంట. దేవుని స్తోత్రం. ఆయన మెల్లని స్వరము, చల్లని తాకిడి మనం ఇంపుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నమాట. ఆయన మెల్లని స్వరము, చల్లని తాకిడి మనం ఇంపుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఆయనకు దగ్గరగా జీవించేవారుగా మనం ఉండాలి. ఎలా ఉండాలంట? ఆయనకు మనము దగ్గరగా జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే